హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్గన్ అలన్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మంగళవారం వ్లాగ్ అనమాట. అయితే ఈరోజు మాకు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. నైట్ మా హస్బెండ్ రావడం లేట్ అయ్యేసరికి మార్నింగ్ అయితే నాకు మిల్క్ రాలేదనమాట. 7కి లేచాను. లేచేటప్పటికి క్లైమేట్ ఇలా వర్షం పడుతూ ఇలా ఉందన్నమాట. బాగా గాలి అనేది వేస్తుంది. చూసారా వర్షం ఎలా పడుతుందో. క్లైమేట్ చల్లగా అయిపోయింది. అమ్మో 2 డేస్ నుంచి బట్టలు ఉతకలేదు, ఈరోజు ఉతుకుదాం అనుకునేటప్పటికి ఇలా ఉందన్నమాట. చాలా భయం వేసింది. అయినా మధ్యాహ్నం నుంచి 11 నుంచి ఇలా తెరిపిస్తుంది, కొంచెం వర్షం అయితే తగ్గుతుంది అని చెప్పి ధైర్యంతో అయితే 2 బకెట్ల బట్టలు తడిపెట్టేసాను. తడిపెట్టేసి ఏదైతే అది చూసుకుందాంలే అని అయితే ఇంట్లో పని అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. గిన్నెలు తోమేసి ఇక ఇల్లు అయితే మాప్ పెట్టుకొచ్చేసాను. మొత్తం క్లీనింగ్స్ అయితే అయిపోతాయి కదా ఈ రోజుతో అని చెప్పనేసి ఇల్లు అయితే మాపెట్టుకొచ్చాను అనమాట. ఈ టైల్స్ వేసిన దగ్గర నుంచి ఈ వారం ఆ వారం అని ఏమీ లేదండి, డైలీ మాప్ పెట్టాల్సి వస్తుంది. మా పిల్లలు అలా చేసేస్తారు, నాకు నచ్చదనమాట. ఇంకా డైలీ మాపే నాకు అసలు ఇదని ఏముండదు. ఇంకా పిల్లలు లేచి అయితే బొమ్మల దగ్గర యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి. నిన్న కొన్నారు ఈ బొమ్మ, తలకాయ కూడా ఊడపీకేశారు అసలు. ఇంకా అలా మాప్ పెట్టేసి ఆ బట్టలు కూడా ఉతికి పక్కన పెట్టి నేనైతే స్నానం చేసి వచ్చేసాను అనమాట. ఇంకా ఎక్కడక్కడ చైర్స్ అన్నీ సోఫాల్లో ఎక్కిచ్చేసి మాప్ అయితే పెట్టాను కదా, ఇంకా ఎక్కడక్కడ సర్దుతున్నాను. ఆరిపోయిందనమాట ఫ్లోరు. ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా నార్మల్గా పని చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాను. ఇది చూసారు కదా డోర్ మ్యాట్లు, ఇవైతే ఇప్పుడు 5th డే క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత వేస్తానని చెప్పాను కదా, ఎక్కడక్కడ వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. అవి ఉతికిన సమ్మర్లో మళ్ళీ అవుతానే ఉంటాయండి మురికి అనేది. ఇంకా ఇక్కడైతే ఫ్రంట్ డోర్ ముందు డబల్ వేస్తాను, ఇది లైట్ కలర్ అని చెప్పనేసి పైన ఇంకొకటి వేస్తాను. ఇంకా అలా వాష్రూమ్స్ ముందు ఫ్రంట్, ఇలా బెడ్రూమ్కి వెళ్ళే దగ్గర ఇంకొకటి వేస్తాను అనమాట. ఇది రబ్బర్ది అనమాట, కాలు జారదు, చక్కగా స్టిఫ్గా ఉంటుంది టైల్స్ మీద. పాతవైతే కాలు ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి పడతామని భయం వేసి ఇవైతే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు వేసి బ్రష్ చేశారు అనమాట. క్లైమేట్ చల్లగా ఉంది కదా, కొంచెం నిదానంగా చేపిస్తానులే స్నానం అని చెప్పేశాను. బ్రష్ చేసుకొచ్చేసారు. ఇంక ఇక్కడైతే నేను అటుకులు ఉన్నాయండి, అటుకుల పులిహార అయితే చేద్దాం అనేసి అయితే అటుకులు నానబెట్టేసి తాలింపు వేసి అందులోకి పిండి వేస్తున్నాను అనమాట. ఇది ఈ రోజుకి అయిపోతుందిలే టిఫిన్ అని చెప్పనేసి అటుకుల పులిహార అయితే వేస్తున్నాను అనమాట. మా పిల్లలకి లెమన్ రైస్ అన్నా అటుకుల పులిహార అన్నా, అసలు పులిహారకు సంబంధించి ఏదైనా అంటే మాత్రం పిచ్చి. అయ్యే వరకు అక్కడే తిరుగుతూ ఉంటారనమాట, అయిందా లేదా అని చెప్పనేసి. అంటే నేను ఇది చేద్దాంలే అనుకున్నాను, క్లైమేట్ కూడా ఆటోమేటిక్గా చల్లబడిపోయింది. అమ్మో ఎలాగా అని చెప్పనేసి ఇంకా నిమ్మకాయ అయితే తక్కువ పిండాను అనమాట. ఎందుకంటే వీళ్ళకి జలుబులు అవి వచ్చేస్తాయి కదా క్లైమేట్ మారినప్పుడు అని చెప్పనేసి నిమ్మకాయ కూడా లైట్గా పిండుతాను అనమాట. అలా లెమన్ రైస్ అయితే అటుకుల పులిహార అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళకి పిల్లలకి పెట్టిచ్చేస్తే వాళ్ళు తినేసారనమాట. ఇంకా నాకు ఈరోజు పారాయణ స్టార్ట్ చేద్దాము 5th డేనే కదా అని అనుకున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తానండి, నాకు 5th డేకి అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. క్లీనింగ్స్ కూడా అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పి చేద్దాం అనుకున్నాను. కానీ అసలు ఈరోజు క్లైమేట్కి కరెంట్ తీయడం వల్ల పిచ్చగా అనిపించేసింది. క్లైమేట్ బాగానే ఉన్నా కానీ చీకటిగా ఉంటుంది కదా ఇంట్లో, అసలు ఏ పని చేయాలన్నా కూడా చాలా చిరాకు అనేది వస్తుంది. వర్షం వస్తే ఒక బాధ, వర్షం రాకపోతే ఒక బాధ అనమాట, అలా ఉంటుంది. ఆ బట్టలు ఎక్కడ వేయాలో అసలు ఏంటో అని చెప్పని చాలా చిరాకుగా అనిపించేసింది. వర్షం రాకపోతే ఎండకేమో అమ్మో ఎండ తట్టుకోలేకపోతున్నాము, ఒక్కసారైనా వర్షం వస్తే బాగుండు, చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని అయితే అనుకుంటాం. కానీ ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత నాకు ఆ బట్టలు మొత్తం ఎక్కడ ఆరవేయాలో ఏంటో అసలు ఏం అర్థం కాలేదు. ఇల్లంతా కూడా పవర్ పోయిందనమాట. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా చీకటిగా అసలు చాలా చిరాగ్గా అనిపించేసింది. ఇంకా నేనైతే ఏం చేశాను, ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసిన తర్వాత వాళ్ళకైతే పెట్టేశాను. వాళ్ళు తిన్నారు. సర్లే అని చెప్పనేసి ఇంక నేను కూడా టిఫిన్ చేసేసాను. వంట ప్రోగ్రామ్కి వెళ్ళాలి అని చెప్పనేసి అయితే ఇవాళ ఏం వండాలా అని చెప్పనేసి అనుకున్నాను. రైతు మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు కూడా అయిపోవచ్చినాయి, మంగళవారం ఉండదు కదా, రేపు వెళ్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత పప్పులు అయితే పోసాను అనమాట. నెక్స్ట్ డే ఇంకా ఇలా టిఫిన్ ఎత్తుక్కోవడం ఏ రోజుకి ఆ రోజు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పనేసి నేనైతే పప్పులు అయితే పోద్దాము అని చెప్పనేసి పప్పులు పోసాను అనమాట. టిఫిన్కి అట్లకి ఇడ్లీకి పోసాను అనమాట. ఈవినింగ్కి నానిపోతాయి కదా, ఇంకా ఒక 2-3 రోజుల వరకు లేదంటే 4-5 డేస్ వరకు ఇంకా టిఫిన్ వెతుక్కునే పని ఉండదు అని చెప్పనేసి వేసేసాను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత పాలైతే వచ్చాయి. మా పిల్లలు క్రేయాన్స్ బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పెడతారు. ఆ బట్టలు మాత్రం నాకు ఇటెళ్ళినవే కనిపిస్తున్నాయండి, నన్ను త్వరగా ఆరేయండి అన్నట్టు. ఇంకా చేసేది ఏమీ లేక అలా ఇంట్లో వేస్తే వాటర్ కారుతాయేమో మళ్ళీ పడిపోతామని చెప్పనేసి స్పిన్నర్లు అయితే వేసాను. స్పిన్నర్లో వేసి అవి 30 వంతు ఆరిపోతాయి కదా, ఇంకప్పుడు తీసి ఇంట్లో వేసుకోవచ్చులే, ప్రాబ్లం ఉండదు, గాలికి రేపటి కారినా ఇబ్బంది ఉండదులే అని చెప్పనేసి స్పిన్నర్ అయితే వేసాను. ఇంక అంతకుముందు ఛాన్స్ అయితే లేదనమాట. ఇంకా ఇక్కడైతే ఆరవేస్తాను బట్టలు.
ఇలా పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పెద్ద పెద్ద వేసాను అనమాట. నా నైటీలు, డ్రెస్సులు, ప్యాంటు, షర్ట్స్ వంటివి ఇక్కడ వేసేసాను. మిగిలిన కింద వేసాను, చూపిస్తాను మీకు. క్లైమేట్ చూసారా ఎలా ఉందో, అసలు చాలా కూల్గా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది కానీ పనులకి కొంచెం అప్పుడప్పుడు చిరాకు అనేది అనిపిస్తూ ఉంటుంది కదా. కొండల ఏరియా కదా మాది. చూసారా అంత అందంగా కనిపిస్తాయో డాబా పైకి. గాలి చూడండి ఎలా వేస్తుందో. మాకు డాబా పైకే ఉంటుందండి నేరేడు చెట్టు. ఈ ఇయర్ నేరేడు చెట్టుకు మాత్రం చాలా పూత వచ్చింది. సగం పైగా మా డాబా పైకి ఎందుతాయి. చూసారు ఎక్కడ చూసినా పూతే కనిపిస్తుంది. చాలా వరకు రాలిపోతున్నాయి అనమాట. కింద రోడ్డు మీద రాలిపోతున్నాయి, డాబా పైన అలా రాలిపోతున్నాయి. చూడండి ఎక్కడ చూసినా కాయలు చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కండ కూడా చాలా బాగుంటుంది. చూడండి పూత మొత్తం గాలికి రాలిపోతుంది. చాలా బాగా వేస్తుంది అనమాట గాలి. పైన చూసారు కదా, చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఎవరో శారీలు ఆరేసారు, అవి కూడా ఎగిరిపోయేటట్టున్నాయి. మా పిల్లల స్కూల్ అండి ఇది, విశ్వతేజ అని కనిపిస్తుంది కదా, అది పాత స్కూల్ అనమాట. ఇంతకుముందు స్కూలు, ఇప్పుడు వేరే స్కూల్ వాళ్ళు. చూడండి కొండలు ఎలా కనిపిస్తున్నాయో. చెట్టు మొత్తం పోతే ఉంది, చక్కగా కిందంతా రాలిపోతుంది ఇంకా అదంతా కూడాను. ఇంకా వర్షాలు పడి పెద్ద పెద్ద కాయలు అయినాయి అంటే మాత్రం ఇంకా రోడ్డు మొత్తం ఇంకా బ్లూ కలర్లోనే ఉంటుంది. అన్ని కాయలు కింద పడిపోయి చితికిపోయి. మా ఆపోజిట్ క్వార్టర్లో వాళ్ళకి కూడా ఉంది కానీ అంత బాగా కాపు అయితే రాదు. మాదే చెట్టు, కాయ బాగుంటుంది, కాపు కూడా మాకు ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళేనండి మాకు మామిడికాయలు కూడా ఇచ్చేది, ఆంటీ వాళ్ళ మొక్కలు ఇవన్నీను. చూసారా గాలి ఎలా వేస్తుందో, చాలా బాగా వేస్తుంది అనమాట. ఇంకా సర్లే కిందకి వెళ్ళిపోదామని చెప్పాను. ఇక్కడైతే చిన్న చిన్నవి అయితే వేసేసాను అనమాట. అవే ఆరుతాయిలే, ఇంకా రేపొద్దున వరకు పని లేదు అని చెప్పనేసి పిల్ల ఆడుకుంటున్నారనమాట. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ అలా గడిచిపోయింది, కరెంట్ లేదు కదా. వంట అయితే అలా నిన్న కర్రీ ఉందని చెప్పనేసి అరటిగా నేనేం వండలేదనమాట. అలా పెరుగుతో సరిపెట్టేసుకున్నాము. చిరాగ్గా వండబుద్ధి కాలేదు నాకు. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి పిల్లలు ఆడుకుని బయటికి వెళ్ళిపోయారనమాట. స్నాక్స్ తినేసి బట్టలు తీసే పని లేదు కదా, ఇంకా ఊడవడము, గిన్నెలు మార్నింగ్ కడిగినవి తోమడము, ఇంకా ఇవన్నీ ఖాళీ చేసుకొని చేయడమే కదా అని చెప్పనేసి నేను ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. రైస్ అన్నీ ఖాళీ చేసేద్దాము అని చెప్పనేసి, పప్పుల పని కూడా ఉంది కదా అని ముందు మార్నింగ్ తోమినవన్నీ నేను సర్దేసుకున్నాను అనమాట. ఇక్కడ చీమలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా చిరాకు వస్తుంది చీమలతో. సమ్మర్లో బాగా ఇబ్బంది పెడతాయండి చీమలు. తర్వాత పాపం వర్షాకాలం అలా కనిపించవు పాపం అవి కూడాను. అయితే ఇంకా ఈవినింగ్ పని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. చీమల చాక్ పీసు స్టవ్ మీద కూడా నేను జస్ట్ అంచులకు రాస్తాను, లేదంటే పొయ్యి మీద ఉన్న రైస్ మీద వాటి మీద కూడా ఎక్కేస్తాయి అనమాట. అయితే ఇక్కడ అటుకులు తీసి పక్కన పెట్టుకున్నానండి. అట్లు పిండి వేసేటప్పుడు అటుకులు కూడా వేద్దాము అని చెప్పనేసి అవి నానబెట్టుకుంటున్నాను. మెత్తగా వస్తాయి కదా అటుకులు అని చెప్పనేసి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు పారాయణ చేద్దామని అనుకున్నాను 5th డే, కానీ చేయలేదన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ పికిల్ అనేది తిన్నాను, ఇంక అందుకనే చదవలేదు. సరే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే 5th 6th డే కానీ అని చెప్పనేసి అయితే ఊరుకున్నాను. నార్మల్గా అయితే చేసేసేదాన్ని 5th డే కూడా, కానీ అసలు ఈరోజు కరెంట్ లేకపోవడం వల్ల సగం చిరాకుగా అనిపించింది. ఇంకా అందుకనే లైట్ తీసుకుని ఊరుకున్నాను అనమాట. అదే కదా కరెంట్ ఉన్నా లేకపోయినా బాధే, లేదంటే వర్షం వచ్చినా రాకపోయినా బాధే అనమాట. ఇక్కడైతే మజ్జిగ చేసి పాలు వెచ్చబెట్టేస్తున్నాను నేనైతే. ఈరోజు పారాయణ చేస్తే మాత్రం మంచి మంచి విషయాలు చెప్దాము మీకు. పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు కానివ్వండి, లేకపోతే అసలు ఎందుకు చేయాలి అని చెప్పిన విషయాలు చాలా చెప్దామని అనుకున్నాను. రోజుకి ఇంకా చేసినప్పుడు మీకు ఏదో ఒక మంచి విషయం గురించి మనమైతే మాట్లాడుకుందాము. ఇప్పుడంటే పారాయణ చేయట్లేదు కాబట్టి నార్మల్ వ్లాగ్లు అయితే పెడుతున్నాను. పారాయణ చేసేటప్పుడు మనం బాబావారి గురించి మాట్లాడుకోవచ్చు, మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట వీడియో అనేది. ఇక్కడ నేను అన్నీ ఖాళీ చేసి మజ్జిగ చేసేసి పక్కన పెట్టేసి అయితే పాలు వెచ్చబెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడు పని అయితే చేసుకుంటాను అనమాట. ఈ కౌంటర్ టాప్ మాత్రం 100 సార్లు తుడుస్తాను నేను, అలాగా అది అలవాటు అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసేపటికి ఇక్కడ మార్నింగ్ తోమిన దాంట్లో గిన్నెలు మొత్తం సర్దేశాను. నీళ్ళు గారిపోతాయి కదా, అవి సర్దేసిన తర్వాత ఇప్పటివి తోమొచ్చులే మళ్ళీ వేయచ్చు. అవి వేసామంటే వీటిపైన అవి కూడా తడిచిపోతాయి అని చెప్పనైతే అవి నేను ముందు సర్దేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా పాప వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, సతాయిస్తూ ఉంటుంది, అలా చేస్తుంది అనమాట. ప్రశాంతంగా పని కూడా చేసుకోనివ్వదు. ఇంకా నెక్స్ట్ అయితే నేను మొత్తం క్లీన్గా గిన్నెలని తోమేశాను, పప్పులు అయితే పట్టేశాను. ఇడ్లీ పిండి అట్ల పిండి అయిపోయింది. అదే చేత్తో కొబ్బరి చట్నీ కూడా చేసేసాను అనమాట. మార్నింగ్ కరెంట్ లేదు, మిక్సీ లేదని చెప్పనేసి ఆ గిన్నెలు కూడా తోమేశాను. పిల్లలు ఆడుకొని వచ్చి స్నాక్స్ అయితే తింటున్నారనమాట. ఇంకా నైట్కి ఆమ్లెట్లు వేసి కొబ్బరి చట్నీతో చేద్దాంలే అని చెప్పని అయితే అనుకున్నాను. మా పిల్లల బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారనమాట. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. మళ్ళీ రేపటి నుంచి పారాయణ ఉంటుంది కాబట్టి మంచి విషయాలు తెలుసుకుందాము, ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.